హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో, చాలా రోజుల తర్వాత వీడియోస్ పోస్ట్ చేయడమే గాకుండా ఎక్కడికో వెళ్తున్నారే అని అనుకుంటున్నారా? అవును. నిన్ననే ప్లాన్ జేశాము. కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళేసొద్దామని జెప్పి. సో, మార్నింగే లేచి సండే రోజు స్టార్ట్ అయిపోయామనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ గాబట్టి సడెన్‌గా మార్నింగే బయలుదేరాల్సొచ్చింది. Hi guys, we are in Beluru. హలో ఆల్. వెనకలో పలకట్లేదు guys. అవును. మార్నింగే స్టార్ట్ అవ్వడం గాకుండా ఆల్‌మోస్ట్ గుడి ఓపెన్ అయ్యేపాటికి ఇంకా మేమే ఉన్నామేమో అక్కడ ఫస్ట్ అంత తొందరగా అయితే రీచ్ అయిపోయాము బేలూరుకి. మాతో పాటు మా అన్నయ్య, మా వదిన గూడా జాయిన్ అయ్యారనమాట. యాక్చువల్‌గా కుక్కే వెళ్ళాలి అన్న ప్లాన్ వాళ్ళది గూడా ఉండింది. సో, ఇంకెలానో మా యానివర్సరీ రేపుంది గదా! ఇంక సడెన్‌గా వెళ్తే బావుంటది అని చెప్పేసి మేము సడెన్‌గా ప్లాన్ జేసుకొని వచ్చేసాము. ఒకవేళ ముందే ప్రియార్‌గా ప్లాన్ ఉండుంటే సాటర్‌డే మార్నింగే బయలుదేరేవాళ్ళము. మార్నింగే ఈ వైబ్ చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది మాకైతే ఈ టెంపుల్‌లో. సో, లోపల దర్శనం అయితే చేసేసుకున్నాము. జస్ట్ మాకు హార్డ్‌లీ ఒక 2 మినిట్స్ గూడా పట్టలేదు దర్శనం టైమ్ అంతా. సో, ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ యాక్చువల్లీ ప్రొహిబిటెడ్. బట్ నేను ఆ బోర్డ్ చూడకోకుండా ముందే వీడియోస్ తీసేసాను. సో, ఇంకా మీరు కూడా చూసినట్టు ఉంటది అని చెప్పైతే పోస్ట్ చేస్తున్నాను. సో, బేలూరు చెన్నకేశవ స్వామి దర్శనం మీరు గూడా చేసుకోండి. ఇక్కడ ఎంట్రీలో మొత్తం పైన మీరు లైన్‌గా స్కల్ప్చర్ చూస్తున్నారు గదా! ప్రతి ఒక్క మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అంత టైనీ డీటెయిల్‌ని గూడా ఇంత బాగా మలిచారిక్కడ. నిజంగా బేలూరు టెంపుల్ ఎన్ని సార్లు జూషినా గూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లొకేషన్ అనమాట. అంత ఇంపాక్ట్ ఉంటది చూసిన వాళ్ళ పైన. నిజంగా ఈ స్కల్ప్చర్ అంతా అప్పట్లో ఎలా ప్లాన్ జేశారా? అంత టెక్నాలజీస్ అన్నీ లేకపోయినా గూడా ఇంత స్కల్ప్చర్ ఎలా చేశారా? అన్నది చాలా వండర్ అయ్యే విషయమే. బేలూరు అనే కాదు గానీ, ఇక్కడే దగ్గరలో ఉన్న హళేబీడులో గూడా ఉన్న టెంపుల్స్ గూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గున్నాయి. బట్ మాకు టైమ్ షార్టేజ్ ఉండడం వల్ల మేము జస్ట్ బేలూరు టెంపుల్ అయితే కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ చిక్మంగళూరు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. నిజంగా అండి అసలు బేలూరు గాని, హళేబీడు గాని ఇంకా ఎన్నో ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ గురించి నిజంగా మనం ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీ చదువుంటాము. మనకి సరిగ్గా గుర్తు గూడా ఉండదు. ఇప్పుడు మీరు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ అనేది తెలుస్తున్న ఏజ్‌లో ఒకసారి ఎప్పుడైనా హిస్టరీ బుక్స్ లేదా జియోగ్రఫీ బుక్స్ తీసుకొని చదవండి. ఇది మీకు ఫన్నీగా అనిపించొచ్చు నేను చెప్పేటప్పుడు. బట్ జస్ట్ ఒకసారి చదివి తర్వాత ఇలాంటి టెంపుల్స్ అన్ని చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ నిజంగా చాలా చాలా వేరే ఉంటది. దీన్ని నేనే స్వంతంగా ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదివిన టెంపుల్స్ గురించి జస్ట్ బ్రీఫ్ ఐడియా అయితే నాకుండదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటదంతే. సో అండ్ సో టెంపుల్ ఇక్కడ లొకేట్ అయ్యుంది. ఇలా ఉంటది. ఈ దేవుడుంటాడు అన్నంత వరకే మనకు గుర్తుంటది గానీ, ఇన్ డీటెయిల్‌గా అక్కడ ఉన్న కింగ్స్ గురించి గానీ, వాళ్ళ టైమ్స్‌లో ఏం జరిగాయన్నది గానీ మనం మర్చిపోయి ఉంటాము. సో, నేను ప్రీవియస్‌గా ఒక ఎగ్జామ్‌కి మొత్తం అంతా చదవాల్సొచ్చినప్పుడు నేను జీకే బుక్స్‌లో ఇవన్నీ మళ్ళీ చదివాను గాబట్టి, ఆ ప్లేసెస్ చూసేటప్పుడు ఉన్న క్యూరియాసిటీ గానీ, ఆ ఎక్సైట్‌మెంట్ గానీ కంప్లీట్‌గా వేరే ఉంటది. అసలు మనం కొత్త వాటిని చూడ్డానికని జెప్పి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్తుంటాము. లేదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తుంటాము. ఎక్కడెళ్తే బావుంటదని జెప్పేసి వెతికి మరి వెళ్తుంటాము. అలాంటిది మన ఇండియాలో ఉన్న ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్‌నయితే అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్‌లో నేనొకటి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు వీడియోలో. ఇక్కడైతే స్పాయిల్ అయినది ఉంది గదా! స్కల్ప్చర్. సో, ఇవి ఎప్పుడో ప్రీవియస్ ఇయర్స్‌లో డెమాలిష్ అయినవన్నమాట. సో, ఫర్దర్ ఇయర్స్‌లో మనకి వస్తూ, వస్తూ ఇంకా చూడ్డానికి తక్కువే అవుతది గానీ ఎక్కువవ్వదు. సో, ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్‌ని మనం ఇంకా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి అన్నదైతే నాకనిపిస్తది. ఇలాంటి లొకేషన్స్‌కెళ్ళినప్పుడు. నిజంగా ఈ బ్యూటిఫుల్ టెంపుల్స్ వెనకాల ఇంత హిస్టరీ ఉందా అన్నదైతే అర్థమవుతదనమాట. సో, మార్నింగే మేము మంచిగా ఎటువంటి రద్దీ లేకుండా పీస్‌ఫుల్‌గా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా చిక్మంగళూరు సైడ్ అయితే బయలుదేరిపోయామనమాట. ఇవాళ చిక్మంగళూరులో కుదిరినంత ఎక్స్‌ప్లోర్ చేద్దామనయితే అనుకుంటున్నాము. మా లిస్ట్‌లో అయితే ముల్లయ్యనగిరి పీక్, దెన్ బాబా బుడన్‌గిరి, జరీ ఫాల్స్ అయితే ఉందనమాట. చూడాలి ఎంతవరకు
వెదర్ సహకరిస్తది, ఎంతవరకు పాజిబుల్ అవుతాయని చెప్పి. సో, మేమైతే ఇప్పుడు ముల్లయ్యనగిరి రీచ్ అయిపోయి వాళ్ళ వెహికల్‌లో పైదాకా అయితే వెళ్తున్నాము. కొందరు కింద నుంచే ట్రెక్ చేస్తారు. కొందరు వెహికల్‌లో సర్టెన్ డిస్టెన్స్ వరకు రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 ½ కిలోమీటర్ వాక్ చేసి ఒక 500 స్టెప్స్ పైన పీక్‌కి రీచ్ అవ్వడానికి ఉంటాయన్నమాట. అదంతా గూడా కంప్లీట్ జేసుకుంటారు. అది డిపెండ్స్ అనమాట. మన ఇష్టం అది. పైదాకా మన వెహికల్స్‌నైతే అలో చేయరు. వాళ్ళ జీప్‌లో వెళ్ళడానికి ఒకరికి 30 రూపీస్ అయితే చార్జ్ జేస్తారు. సో, ఒక పాయింట్ వరకు వాళ్ళు వదిలిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ దాకా వాక్ ఉంటది. అది వాక్ జేసేసి ఇంకా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ జేయాలి పై వరకు. మనకి హార్డ్‌లీ ఒక 1 ½ అవర్ అలా పడతది. వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత ఆ వాక్ మళ్ళీ స్టెప్స్ కంప్లీట్ చేయడానికి కూడా పెద్ద డిఫికల్ట్ ఏం అనిపించదు. సో, మీరు చూస్తున్నారు గదా! మేము పైకెళ్ళేటప్పుడు కంప్లీట్‌గా ఫాగ్‌తో అయితే కవర్ అయిపోయిందిక్కడ. సో, చిన్నగా డ్రిజ్లింగ్ గూడా అవుతున్నింది గానీ, పెద్ద వర్షం ఏం కాదు. సో, మేమింకా కంటిన్యూ చేసాము వాక్ చేయడానికని చెప్పి. మేము అంబ్రెల్లా అన్నీ గూడా వెహికల్‌లోనే పెట్టేసొచ్చాము. ఏం వర్షం లేదు గదా! అని జెప్పేసి. ఇంత చల్లగుంది వెదర్. సో, వేడి వేడిగా ఇది కార్న్ తింటూ వెళ్తే ఇంకా బావుంటదని జెప్పి మేము కార్న్ అయితే తీసుకొని తినుకుంటూ వెళ్ళామనమాట పైదాకా. సో, ఫోటోస్ ఏమన్నా తీసుకుందామన్నా సైడ్‌కి వ్యూ అయితే అసలేమీ కనిపించట్లేదు. మొత్తం ఫాగ్‌తోనే కవర్ అయ్యి ఉంది. జస్ట్ స్కై పక్కన మనం నడుస్తున్నామేమో అన్న ఫీల్ అయితే వస్తది. ఇంతకుముందు మేము చిక్మంగళూరు వచ్చినప్పుడు ముల్లయ్యనగిరి పీక్‌కి మేము వెళ్దాం అనుకున్నా గూడా అప్పుడు పర్మిషన్ లేదు. సో, మాన్సూన్ అని చెప్పేసి క్లోజ్ ఉన్నింది. బట్ ఈ టైం మేము లక్కీ అనే చెప్పొచ్చు. ఈ మాన్సూన్‌లో మాకు ఆ ఛాన్స్ దొరికింది. మీకు చెప్పినట్టు నేను మా అన్నయ్య, మా వదిన కూడా వచ్చారు అని చెప్పాను గదా! మా అన్నయ్య వచ్చేసి మా పెద్దమ్మ కొడుకనమాట. మళ్ళీ వాళ్ళ వైఫ్. వీళ్ళు నవీన్, మళ్ళీ వర్ష అని చెప్పి వీళ్ళ పేరు. సో, అటు ఇటు మాట్లాడుకుంటూ ఇంకా మేము స్టెప్స్ దగ్గరకైతే వచ్చేసాము. సో, మీరిప్పుడు చూస్తున్నారు గదా! ఇది స్టెప్స్‌ది ఎంట్రన్స్ అనమాట ముల్లయ్యనగిరి పీక్‌కి. హార్డ్‌లీ ఒక 500 స్టెప్స్ ఉంటాయి. బట్ అది గూడా పెద్ద హైట్ ఏముండవు. సో, అంత స్ట్రెయిన్ గూడా ఏమి అనిపించదు. బట్ చాలా అంటే చాలా చల్లగుంటదిక్కడ. ఈ పీక్ మొత్తం ఎక్కిన తర్వాత పైన మనకి ముల్లప్ప స్వామి మఠ అని చెప్పి ఒకటి ఉంటదనమాట. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. మనం పైనకెక్కి అక్కడ దర్శనం చేసుకొని దెన్ అక్కడ పీక్ కంప్లీట్ చేశామన్నట్టు ఒక ఫోటో దిగైతే కిందకి రావచ్చు. సో, మీకు తెలిసినట్టు ఇది ముల్లయ్యనగిరి వచ్చేసి హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక అనమాట. మన డే ప్లాన్‌లో ముల్లయ్యనగిరి పీక్‌కి ట్రెక్ చేయాలి అనైతే అనుకుంటే, ఒకవేళ ఇలా జీప్‌లో వచ్చి ట్రెక్ జేయడానికి ఆన్ యాన్ యావరేజ్ ఒక 3 హార్స్ టు 3½ అవర్స్ అయితే సైడ్‌కి పెట్టాలి. ఎందుకంటే, మనకి వెళ్ళడానికి ఒక 1½ అవర్, దెన్ రిటర్న్ రావడానికి ఒక 1 హార్, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసినా ఆన్ యాన్ యావరేజ్ ఒక 3 హార్స్ అయితే పక్కన ఉండాలనమాట. సారీ గైస్, యాక్చువల్లీ నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు లేదా వీడియోలో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు గూడా చాలా వరకు అనమాట అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాను. నిన్న ప్రీతం గూడా అది మెన్షన్ జేశారు. యాక్చువల్లీ నాది మదర్ టంగ్ తెలుగు అయినా గూడా నేను చిన్నప్పటి నుంచి కర్ణాటకలోనే ఉండి స్టడీ చేయడం వల్ల, నా ఫ్రెండ్స్‌తో గానీ అందరితో కన్నడ ఎక్కువ మాట్లాడడం వల్ల తెలుగు ఫాస్ట్‌గా మాట్లాడలేను నేను. సో, అందుకని నేను కొంచెం అలా గ్యాప్ తీసుకొని ఎక్కువ ఆ మాట యూజ్ చేస్తూనే ఉంటాను. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తుంటే సారీ. సో, పైన పీక్ దగ్గరైతే చాలామంది ఉండిన్నారు. మేమక్కడ ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం కిందకి. కిందకొచ్చే లోపల కంప్లీట్‌గా తడిసిపోయాము. చెప్పాను గదా! మా ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ అంబ్రెలాస్, రెయిన్ కోట్స్ అన్నీ తెచ్చి గూడా వెహికల్‌లోనే పెట్టేసి పైకెళ్ళామనమాట. వచ్చే లోపల కంప్లీట్‌గా తడిసిపోయాము. సో, ఇప్పుడు మేము ఇదయిన తర్వాత ఇప్పుడు జెర్రీ ఫాల్స్ దగ్గరకైతే బయలుదేరాము. అసలు వెదర్ ఎంత బావుండిందంటే వర్షము, అది గూడా ఈ మాన్సూన్‌లో. ఇలాంటి క్లైమేట్ నాకు చాలా చాలా నచ్చుతది. స్పెషల్లీ మాన్సూన్స్‌లో ఎక్కడికి వెళ్ళకూడదు, వర్షాలుంటాయని అనుకుంటాం గానీ, అప్పుడున్నంత బ్యూటిఫుల్‌గా నేచర్ వేరే టైంలో ఉండదన్నది నా ఫీలింగ్. అంటే నా ఉద్దేశ్యం మిగతా టైంలో నేచర్ బాగోదు అని గాదు. నేచర్ ఎప్పుడు గూడా బ్యూటిఫుల్‌గానే ఉంటది. బట్ మాన్సూన్ టైంలో నిజంగా చూడాలంటే అదృష్టం ఉండాలన్నట్టు అనిపిస్తది. అంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తది మొత్తం మనకు. మౌంటైన్స్ గానీ, వాటర్ ఏరియాస్ గానీ, లేదా గ్రీనరీ గానీ మొత్తం గూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది మాన్సూన్ టైంలో. యాజ్ ఐ సెడ్ మాన్సూన్ టైంలో అన్నీ గూడా బ్యూటిఫుల్‌గుంటాయని చెప్పా గదా! సో, వాటర్ ఫాల్స్ కూడా ఇంకా బ్యూటిఫుల్‌గుంటది గదా! ఈ టైంలో. అందుకనే జెర్రీ ఫాల్స్ గూడా చూద్దామని చెప్పైతే మేము వెళ్తున్నాము. మేము వెళ్ళిన కాసేపటి డ్రైవ్ గూడా చాలా చాలా అనిపిచ్చింది. వెళ్ళే రూట్‌లో గూడా ప్రతి ఒక్క దగ్గర గూడా స్టాప్ జేసి మరీ వ్యూస్‌ని చూడాలనిపిచ్చేంత బావుండిందనమాట. సో, ఇప్పుడు మేము వెళ్ళే రూట్‌లో ఒక దగ్గర కార్ పార్క్ జేసుకొని ఫోటో షూట్ అయితే స్టార్ట్ జేశాము. సో, అక్కడే ఒక 10-15 మినిట్స్ అయితే
ఎళ్ళిపోయిందనమాట. ముల్లయ్యనగిరి నుంచి జెర్రీ ఫాల్స్ అప్రాక్సిమేట్‌గా ఒక 30 మినిట్స్ పట్టింది మాకు. సో, అక్కడికెళ్ళి మా కార్ పార్క్ జేసి, అక్కడ పార్కింగ్ నుంచి మళ్ళీ సెపరేట్ వీళ్ళ జీప్‌లోనే మనం ఫాల్స్ దాకా ఎళ్ళాలి. కంప్లీట్‌గా బంపీ రోడ్స్ ఉంటాయిక్కడ. ఒక 4-5 కిలోమీటర్స్ వీళ్ళ వెహికల్‌లో మనం ఎళ్ళాలి. ఒక జీప్‌కి మనకి రూ. 800 చార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు షేర్ చేసుకోగలిగితే వేరే వాళ్ళతో పాటు కూడా జాయిన్ అయ్యి వెళ్ళొచ్చనమాట. సో, మేమిప్పుడు మా జీప్‌కి ఒక 800 ఇచ్చేసి మేము 4 మెంబర్స్ అయితే వచ్చేసాం ఇక్కడికి. జీప్ వాళ్ళు మనకి ఒక లొకేషన్‌లో డ్రాప్ జేశాక అక్కడి నుంచి హార్డ్‌లీ ఒక 2-3 మినిట్స్ నడిస్తే చాలు మనకి వాటర్ ఫాల్ అయితే వచ్చేస్తది. ఒక 200 మీటర్స్ అప్రాక్సిమేట్‌గా ఉండొచ్చు వాకబుల్ డిస్టెన్స్ వచ్చేసి. బట్ వర్షం పడుతూనే ఉంది గాబట్టి కంప్లీట్ వెట్ ఉండడం వల్ల కొంచెం లీచెస్ ఉన్నాయి చూసుకొని వెళ్ళాలి. ఈ మాన్సూన్ టైమ్‌లో ఏ వాటర్ ఫాల్‌కి ఎళ్ళినా గూడా ఆ బ్యూటీ అయితే వేరే లెవెల్‌లోనే ఉంటది. సో, అందుకని మేమింకా జెర్రీ ఫాల్సే సెలెక్ట్ జేసుకున్నాము. ఇంకొకటి హెబ్బే ఫాల్స్ అని చెప్పి గూడా ఉంది ఇక్కడే దగ్గరలో. బట్ అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అని జెప్పి మేమింకా జెర్రీ ఫాల్స్ చూసేసుకొని బాబా బుడన్‌గిరి కవర్ జేయొచ్చు అన్న ఉద్దేశ్యంతో ఈ ఫాల్స్‌కే వచ్చేసామనమాట. చూస్తున్నారు గదా! జెర్రీ ఫాల్స్ అయితే అచ్చం మిల్కే ఫ్లో అవుతుందేమో అన్న రకంగా కనిపిస్తుంది. బట్ మేమొచ్చినప్పుడు చిన్నగా డ్రిజిల్ అవుతూ ఉండింది గాబట్టి పెద్దగా వాటర్ ఏం కలర్ చేంజ్ అవ్వలేదు. బట్ వస్తూ, వస్తూ మేమక్కడ ఒక 20-25 మినిట్స్ అక్కడే ఉండిన్నాము. సో, తర్వాత కంప్లీట్‌గా రెడ్‌గా మారిపోయిందనమాట ఫాల్స్ అయితే. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు గదా! కలర్ అయితే ఎంత డిఫరెంట్‌గా కనిపిస్తుందని చెప్పి. ఇక్కడ మనము ఆడుకోవడానికి గూడా వదులుతారు ఫాల్స్ కింద. అది మీ ఇష్టం. టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు లేదా గ్యాంగ్‌తో వెళ్ళిన వాళ్ళు అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ ఇది. మేమైతే రేపు కుక్కే తర్వాత ఇంకొక ఫాల్స్ ఆల్రెడీ ప్లాన్ చేసాం గదా! అక్కడ చూద్దాంలే దిగడానికి అని చెప్పేసి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నెక్స్ట్ మేము బాబా బుడన్‌గిరి గూడా వెళ్ళాలి గదా! అందుకు టైమ్‌ని బట్టి గూడా మేము ప్లాన్ చేయాలి కాబట్టి మేమింక దిగలేదనమాట. సో, ఇక్కడి నుంచి మేమింక రిటర్న్ మళ్ళీ జీప్‌లోనే బయలుదేరిపోయాము. అసలు ఈ జీప్ రైడ్ అయితే చాలా చాలా క్రేజీ ఉంటది. చాలా బంపీ ఉండడం వల్ల అసలు చాలా ఊగుతూ వెళ్ళాలనమాట మొత్తము. మేమేమో జస్ట్ జెర్రీ ఫాల్స్‌కి వచ్చే కన్నా ముందే అక్కడ ఆన్ ది వే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొనొచ్చున్నాము. ఫుల్‌గా తినేసి వచ్చామనమాట. ఇక్కడ జెర్రీ ఫాల్స్ దగ్గరికి. కంప్లీట్ ఈ జర్నీ రూట్‌లోనే మేము తిన్నదంతా అరిగిపోయిందని జెప్పొచ్చు. మేము అలానే కాసేపు నవ్వుకుంటూ ఇంకా మళ్ళీ మా కార్ దగ్గరికైతే రీచ్ అయిపోయి, ఇంకిక్కడి నుంచి బాబా బుడన్‌గిరికైతే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి గూడా ఒక 25-30 మినిట్స్ మళ్ళీ బాబా బుడన్‌గిరి దగ్గరికి గూడా. సో, ఇక్కడొచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడే దర్గా గూడా ఉండడం వల్ల ఈ ప్లేస్ చాలా వరకు ఫేమస్ అయింది. సో, అక్కడ గూడా మంచిగా దర్శనం చేసుకొని, ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి, కింద చిక్మంగళూరులో ఉన్న సిరి కెఫేలో వేడి వేడిగా చాయ్ తాగేసి, ఇంకా మళ్ళీ మేము కుక్కే సైడ్ అయితే బయలుదేరామనమాట. మేమింకా రూమ్‌కి రీచ్ అయిపోయి ఫుల్‌గా రెస్ట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయి గాబట్టి. మేము కుక్కే రీచ్ అయ్యేపాటికి ఇంకా టెంపుల్ క్లోజ్ గూడా అయిపోయుండింది. సో, ఇంకా మేమొచ్చేసి డిన్నర్ చేసుకొని రూమ్‌కెళ్ళిపోయామనమాట. సో, మార్నింగ్ మళ్ళీ మేము దర్శనానికి ప్లాన్ చేసాం గాబట్టి, సో, ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ జేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ జేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.